ఇలా చిక్కిపోయారేంటయ్య గారు? ఇది ఏఐతో నడిచే డ్రోన్ గొడుగు. దీనిని మనం పట్టుకోనక్కర్లేదు, అదే మనతో వచ్చేస్తుంది. అయ్యగారు, నేను 4 రోజులు పనిలోకి రాకపోయేసరికి ఇలా చిక్కిపోయారేంటి అయ్యగారు? ప్రిన్సిపల్ గారేనా? కాస్త ఆ సైన్స్ టీచర్ని మార్చండి సార్. ఆవిడ క్లాస్ ఉంటే మా ఆయన ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఫైల్లోనూ నీ కవితలు రాసి నా చేత బలవంతంగా చదివించడం భావ్యమా సుబ్బారావు? కళ్ళద్దాలు పగిలిపోయినంత మాత్రాన కనిపెట్టలేననుకుంటుందో ఏమో. ఒక్క కూర వండి 3 వండినట్టు ఎలా వడ్డించిందో చూడరా అబ్బాయి. మీరు కవితలు చదవడం రాయడం ఆపేశారని విన్నాం. మంచి నిర్ణయం తీసుకున్నందుకు మన కాలనీవాసులంతా మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం. ఖూనీరావు గారు, మా నవ్వులు గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. మీ బట్టలు మా దండెం మీద ఆరేస్తున్నావేం పంకజం? మీ సౌజన్యంతో అని పేపర్ మీద రాసిపెట్టాను, చూడండి పిన్నిగారు. భార్య పోరు తప్పించుకోవడానికి ఈయన రోజు ఇంటికి లేటుగా పోతాడు. లేటుగా వస్తున్నానని మా ఇంట్లో ఒకటే తిట్లు. కుక్కిన పెన్లో పడుండేవాడివి మా అక్కకి ఎదురు తిరుగుదామని ఎందుకు అనిపించింది బావా నీకు? ఎందుకైనా మంచిది ఈ నాప్కిన్ నీ ఒళ్ళో వేసుకోరా తమ్ముడు. మీ బావకి తింటున్నప్పుడు ఏ నీళ్ల గ్లాసో సాంబార్ గిన్నో తన్నేయడం అలవాటు. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.